హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ నందిని, తెలుసు కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆషాఢ మాసం లాస్ట్ ఆదివారం అంటారు కదా. సో అలాగే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను. మేమైతే ఈ అమావాస్య నుంచే నెక్స్ట్ అమావాస్యకి పడతాము. సో ఈరోజు సండే కాబట్టి అందరూ నాన్ వెజ్ తింటారు. అలా కాకుండా ఎందుకైనా మంచిది, కొంత సెంటిమెంట్ ఉంటాయి కాబట్టి ఆ నాన్ వెజ్ ప్లేస్లో మనం పాలక్ పని చేసుకుంటున్నాం. అది ఎలా అంటే, నేను చెప్పాను కదా, ఇక్కడ ఆల్రెడీ 3 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు ఇక్కడ ఉంది కదండి. మసాలా కారం అని చెప్పి చూసారు కదా. కేవలం ఇది మసాలా కారం మాత్రమే అండి. మీకు బాగా చూపిస్తున్నాను. కేవలం మసాలా కారం మాత్రమే, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కేవలం వచ్చి 15 రూపాయలు మాత్రమే, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కోసం చికెన్ మసాలా. ఓకే, ఇది ఓన్లీ చికెన్ మసాలా టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. మన యొక్క చికెన్ ఫీలింగ్ రావడం కోసం జస్ట్ కొంచెం అయితే నేనైతే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాలండి, నెక్స్ట్ వచ్చి ధనియాలు. సో ధనియాలు అయితే నేను వేయడం జరుగుతుంది. ధనియాలు కొన్ని చేసి సరిపోతుంది. ఎందుకంటే మనం నాన్ వెజ్ ఫీలింగ్ రావాలి అంటే మనం ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆలోచన, నాన్ వెజ్ ఎందుకు తినలేను అనే ఆలోచన రాకుండా ఇది యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెంతులు అండి. మీకు తెలిసిందే కదా, ఇవి దేంట్లో అయినా సరే కొన్ని వేసి చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని ఎల్లిగడ్డలు తెలుసు కదా, మీకు తెలుసు కదా. సో ఎల్లిగడ్డలు అంటే ఒక 10 వరకు తీసుకోండి ఎల్లిపాయలు. అవి ఓకే, ఇవి తీసుకున్నాను కదా. సో ఫస్ట్ ఏంటంటే 3 టమాటాలు ఆయిల్ పోసి ఆయిల్లో మంచిగా కొంచెం దూరం వేయించేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇక్కడ మీకు ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాను. రస్ కూడా రెడీ అయిపోయింది. సో కొంచెం వీడియో లేట్ అయింది, అందుకే చెప్పలేకపోతున్నాను. మీకు చూపిస్తాను. ఇలా మొత్తం ఇలా అవుతుందండి. ఇలా చూసారు కదా. సో దీంట్లోకి పన్నీర్ మసాలా అంటారు కదా. సో ఇదన్నమాట. ఇది ఎలా అయిందో చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడైతే నేను చెప్తున్నాను కదా, పన్నీర్ కట్ చేశానండి. కట్ చేసి అయితే ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసాను. అండ్ అంతే వేసానండి. సో ఇక్కడ మసాలాకు వచ్చి ఏంటంటే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్లో 3 టమాటాలు వేయించుకోవాలి. దూరగా అయిన తర్వాత అది మిక్సీ జార్లో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. ఇది దయచేసి దాంట్లో వేయకండి. మీరు ఎక్కువ కారం తినాలనుకుంటే నూనెలో వేయించుకొని ఇలా మసాలా రెడీ చేసుకోవచ్చు. సో నేనైతే వేయలేదు, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ కారం తినే కాబట్టి వేయలేదు. తాలింపులో మాత్రం వేసాను. నెక్స్ట్ వచ్చేసి అంటే మసాలా కోసం మసాలా రెడీ ప్రాసెస్ అయింది. నెక్స్ట్ వచ్చి ఈ వెల్లుల్లి అనేది ఒక 10 వరకు వేయించేసుకొని ఇలా మసాలా దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, మెంతులు అండ్ వెల్లుల్లి, టమాటాలు మంచిగా, అండ్ ఒక 250 గ్రామ్స్ పల్లీలు. అంటే మనం ఆ పన్నీర్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి పల్లి మనం యూజ్ చేసుకోవాలండి. సో నేనైతే అన్నీ తీసుకొని ఆల్రెడీ ప్రాసెస్ నూనెలో వేయించుకున్నానండి. అంతేకాకుండా కొంచెం దాల్చిన చెక్క. కర్రీ రేపటి వరకు ఉండాలి అంటే పాడవకుండా ఉండాలి కాబట్టి సో నేను కొంచెం చింతపండు కూడా వేసాను. దేంట్లో ఇక మసాలా వేసాను, నూనెలో వేయించి దీంట్లో వేసి ఇవన్నీ ఆల్ మిక్స్ చేసేసి. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థం కాకపోతే పచ్చిమిర్చి, టమాటో అండ్ ఎల్లిగడ్డలు అండ్ మెంతులు, ధనియాలు, మళ్ళీ జీలకర్ర వేసాను. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో టమాటో కూడా వేసేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చింతపండు వేసాను, 2-3 డేస్ నీళ్ళు ఉండడం కోసం. సో ఎందుకంటే పాడవదు కాబట్టి, ఆల్మోస్ట్ ఇప్పుడు వెదర్ కూల్ ఉంది కాబట్టి పాడవదు. అవన్నీ నూనెలో వేయించి ఇక్కడ వేసానండి. సో ఇదని మసాలాని ఇదనమాట. సో ఇప్పుడు రెడీ వేసిన తర్వాత దీంట్లో కొంచెం ప్రతిదీ కూడా ఉప్పు అండ్ కారము, మసాలా అండ్ ఇంకేంటి పసుపు దీంట్లో కొంచెం వేయాలండి, దీంట్లో కొంచెం వేయాలండి. ఎందుకంటే ఈ టేస్ట్ మనకు నోటి తగలాలంటే మనం ఆయిల్లో కొంచెం బాయిల్ చేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం వేసి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కొంచెం నేనైతే వేస్తున్నానండి. ఆల్రెడీ మీకోసం ఆఫ్ చేశాను. సో వేస్తున్నాను, చూసారు కదా, చాలా కలర్ఫుల్గా వచ్చింది. చాలామంది నేను చూసాను ఫుడ్ కలర్ యూజ్ చేస్తాను. దయచేసి అలాంటి యూజ్ చేయకండి.
చూస్తారు కదా ఎంత బాగుందో. ఆల్రెడీ పన్నీర్ కొద్దిసేపు ఒక 1 minute సేపు ఆయిల్లో వేయించేసాను. ఇప్పుడు కాకుండా ముందే వేయించేసాను, ఎందుకంటే అది కొంచెం పచ్చిదనం పోవడం కోసం, అది టేస్ట్ బాగుండడం కోసం వేయించేసాను. ఇంకో విషయం ఏంటంటే, మనం సామాన్యంగా హెయిర్లో హెడ్ బాత్ చుండు ఉంటుంది కదండి, చుండు కానీ అండ్ హెయిర్ ఊడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కదా, అది మామూలుగా మనం కరివేపాకు తినాం కాబట్టి ఇలాంటి దాంట్లో మనం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఓకే, కరివేపాకు అయితే చాలా వేసానండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక్కసారి మసాలా మిక్స్ చేస్తాను. ఓకే, చూస్తారు కదండి, చాలా అంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, నిజంగా సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో కదండి, చాలా బాగుంది నిజంగా. నాకు టైం చాలా 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 ఎప్పుడెప్పుడు అవుతుందా కరిగినట్టుగా ఉంది. చూడండి, ఆల్రెడీ మసాలా వేసిస్తున్నాను. ఓకే, మీకు మళ్ళీ ఎక్కువ మా కర్రీ లేదు, మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్న మాకు ఈ కర్రీ సరిపోతుంది అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో కొంచెం బెల్లం ముక్క కానీ లేదా షుగర్ ఉంటే షుగర్ కానీ కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అదే ఎందుకంటే వాటర్ వేసినా కూడా వాటర్ టేస్ట్ అనేది రాదు. సో మసాలా అంటే చాలా చెప్పాను కదా, చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తాను కాబట్టి ఇది వేస్ట్ చేయలేకపోతున్నాను, ప్రతిదీ వేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నో ఫుడ్ కలర్, నో ఏం దీంట్లో పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏం లేదు. జస్ట్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ డైలీ వేర్ మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చిందండి ఇది. మీకు మళ్ళీ చెప్తున్నాను, చూసారు కదా ఎంత బాగుందో. మీకు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కంప్లీట్గా ఎలా అయిందనేది. ఒక 5 minutes దీన్ని ఎలా కుక్ చేసిన తర్వాత దాన్ని ఎలా అనేది చూపిస్తాను.